సో రాజ్ తరుణ్ వచ్చి ఖాళీ చేయమని స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత తను చేస్తానండి, ఆ స్టేట్మెంట్ నేను ఇప్పిస్తాను అంటున్నారు. సో తను కట్టుబడి ఉంటుందా అనేది అంతే. ఎగ్జాక్ట్లీ అది మీడియాతోనే జరగాల. మీడియా వాళ్ళే మొత్తం ప్రెస్ మీట్ పెడతాము, రాస్తాను ప్రెస్ మీట్ ముందు ఆమెకు సారీ చెప్తాడు. మీడియా వాళ్ళు సారీ కాదు, లావణ్యకి చెప్తాడు నా విల్లా. ఆమె ఏమంటుంది, రాస్తారు నా ముందరకు వచ్చి లావణ్య నా విల్లా అది, నువ్వు వదిలేసే, నాకు నీకు సెట్ అయితలేదు అని రాస్తారు నోటి నుంచి చెప్తే, నేను రాస్తాను వదిలేస్తాను, నాకు విల్లా వదిలేస్తాను, నాకు డబ్బులు వద్దు, రాస్తారు వద్దు, నాకు ఏమో వద్దు, నేను రెస్పెక్ట్ గా నాకు చెప్పితే చాలు నేను చేస్తాను అంటుంది కదా. మేము చెప్పిస్తాం. చేస్తారా ఛాలెంజ్, మీడియా త్రూ లావణ్యకి ఛాలెంజ్. మీడియా అందరు ఉండాలా, ప్రెస్ మీట్ పెడదాం. రాస్తారును వస్తాడు, లావణ్య వస్తుంది. రాస్తారును అందరి ముందర ఆమెకు చెప్తాడు, లావణ్య నా విల్లా, నన్ని నా జీవితాన్ని నా విల్లా అని వదిలేసి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి వదిలేస్తాడు. వెంటనే ఆమె ఆ క్షణంలోనే అందరు మీడియా త్రూనే పోతాం, ఆమె ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుందా ఛాలెంజ్ చెప్పిన తర్వాత చేస్తే కదా. మరి నా 11 ఏళ్ల జీవితం నాకు తెచ్చిస్తావా? నెక్స్ట్ ఆ మాట అన్నాం అనుకోండి, స్టార్ట్ చేస్తుంది ఇంకా. అది ఆ 11 ఏళ్ల జీవితానికి ఇది సాక్ష్యం. మేము అన్ని ప్రూఫ్లు చూపిస్తాం, ఇది సమాధానం. ఆమె ఏ క్వశ్చన్ కి మా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి, రెడీనా చెప్పమానండి, కూర్చుందాం. ఈసారి ఇంటర్వ్యూలో అవంతా అవసరం లేదు, క్లోజ్ చేసేద్దాం, ఒకటేసారి ఎండ్ చేసేద్దాము. ప్రెస్ మీట్ పెట్టండి, అది డిబేట్ లాగా అనుకోండి, డిస్కషన్ లాగా అనుకోండి, ఛాలెంజ్. ఆయమ్మ ప్రతి ఆన్సర్ కి క్వశ్చన్ ప్రతి ఒక్కరిది ఉంటుంది. మీడియా క్వశ్చన్ ఇది దొరకన అన్నాళ్ళు ఏం చేసిందంటే కోర్టులో ఉంది చూసుకోండి, ఇది కోర్టులో నుంచి తీసుకొచ్చింది ఇది. ఇప్పుడు ఆవిడ ప్రతి మాట మీడియాతో మాట్లాడిన ప్రతి దానికి నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఆవిడ రెడీనా, కూర్చోమని చెప్పండి, చెప్పిన మాటకి నిలబడమని చెప్పండి. ఒకసారి రాస్తారుని బుజ్జి కన్నా అంటది, మళ్ళీ ఏమో లజ్జా కొడక అంటది, నువ్వు హీరోవా అంటది. అంటే ఏం కరెక్ట్ అండి, ఏం స్టేట్మెంట్ కరెక్ట్ అమ్మాయిది? పొద్దున్న నుంచి వాళ్ళ తల్లిదండ్రులు బాధ పెట్టింది, మళ్ళీ నైట్ స్టేట్మెంట్ ఏమిస్తుంది, మేము కలిసిపోయినాము, మేము కలిసిపోయినాము, మేము ఒక్కటైపోయినాము, నేను తీసుకెళ్ళాను. అదా నిజం అదా? నిజం చెప్పే అంత ధైర్యం ఉందే దానికి? నిజం మాట్లాడే ధైర్యం లేదు, నిజం చెప్పే ధైర్యం లేదు, చెప్పిన మాట మీద నిలబడే గట్స్ లేవు. అలాంటి దాని మాటలు మీడియా వాళ్ళు విని లావణ్య ఇది అంటే, దయచేసి ప్రేక్షకులకు అందరికి నమస్కరించి చెప్తున్నా, లావణ్య అనేది ఒక లోఫర్ ముండా. దాని మాటలు కానీ దాని చేష్టలు కానీ ఎవ్వరు నమ్మి ప్రభావితులు అవ్వద్దండి. అదొక దరిద్రులాలనుకొని వదిలేసేయండి. ఆ అమ్మాయి మాటలు ఎవ్వరు పట్టించుకోద్దండి. ఆమె చెప్పే ప్రతి మాట అబద్ధం, అది నిరూపిస్తా. ఆమె చెప్తుంది కదా, ఆమె నిరూపించుకోమనండి. ఎన్ని స్టేట్మెంట్లు ఇస్తుందండి? మొన్న రాస్తారు మీద కేసులు తీసేస్తానని స్టేట్మెంట్ ఇచ్చింది కదా, సారీ చెప్పాను చిన్నోడా నువ్వు వచ్చేసేయి, మన ఇద్దరం ఉంది, నీ మీద కేసులని తీసేసిందా? తీసేయలేదు, మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ అవసరానికి అది మాట. పాపం ఇదే స్టేట్మెంట్ మస్తాన్ సాయి మీద కేసు పెట్టి వాడిని 1.5 year అదిగో తీసేస్తా డబ్బులు పట్టరా ఇప్పుడు ఫైనల్ గా తీసేస్తే 3 కోట్లు పట్టరా. ఇప్పుడు పాయింట్ అది కాదండి. ఇప్పుడు లావణ్య ఇక్కడ ఇంకో అద్భుతం చెప్తా. వాడు పాప తీసేస్తుంది అని ఇచ్చిన నాళ్ళు ఇచ్చాడు. తర్వాత ఒక రోజున రాజస్థాన్ మీద కేసు పెట్టింది కదా, అంటే ఆశ పెద్దది అయింది. రాజస్థాన్ మీద కేసు పెట్టగానే అది అడ్డం వచ్చింది, వాడే అడ్డం వచ్చాడు. అప్పుడు ఏం చేసింది, వాడు కొంచెం ధైర్యం వచ్చి ఇంకా అమ్మయ్య నాకు మీద కేసు పోతుంది అనుకున్న టైంలో వాడు సరే రా అని చెప్పి మళ్ళీ పిలిచి ఈసారి అటెంప్ట్ సరే అది వదిలేసేయండి. మస్తాన్ సాయి మీద కేసు ఏం పెట్టింది? ఇప్పుడు తీయడానికి 3 కోట్లు. ఒక నిమిషం ఉండండి. మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది ఎవరు? లావణ్య. ఏమని పెట్టింది? వాడి దరిద్రుడు, లోఫరోడు, వాడి ముఖం చూడకూడదు, వాడి వల్ల నా జీవితం పెట్టినా, వాడి వల్ల 100 మంది అమ్మాయిల జీవితాన్ని నేను కాపాడా, నేను అబలా, నేను సబలా అనింది. అదే మస్తాన్ సాయిని కలవడానికి లావణ్య ఎందుకు వెళ్ళింది? అంత దుష్ట దుర్మార్గుని కలవడానికి ఈ సంసారి ఎందుకు వెళ్ళింది? అది చెప్పండి. ఆ అబ్బాయి కలవలేదు, ఒకసారి మళ్ళా వెళ్ళింది. ఇక్కడ మీ దాంట్లో 100 మందిని అమ్మాయి జీవితాలని నాశనం చేశారు. ఈ 100 మందిని సేవ్ చేయడానికి వచ్చిన మహా పోరాట యోధురాలు కదా ఈవిడ. ఒక్క అమ్మాయి వచ్చి ఈవిడ నా జీవితాన్ని సేవ్ చేసింది అని చెప్తున్నారు. వచ్చారు, ప్రీతి వచ్చింది, ఇంకా కొంతమంది వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు మా జీవితాలను నాశనం చేసింది. అదే మస్తాన్ సాయి స్టేట్మెంట్. నన్ను మస్తాన్ సాయి మోసం చేసి ఏమో కంప్లైంట్ ఇచ్చిందా? రాస్తారు నన్ను మోసం చేశాను ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? కానీ లావణ్య మా జీవితాలు నాశనం చేసిందని 100 మంది కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ ఎవరు క్యారెక్టర్ లూజ్ ఉందండి?
అదే మస్తాన్ సాయి నువ్వే కేసు పెట్టి జైలు పోయిందండి కలవడానికి. జైలుకి ఎందుకు పోయింది? అది నువ్వే కేసు పెట్టి నువ్వెందుకు వెళ్ళినావు కేసుకి? అది చెప్పండి నాకు. దానికి రీజన్ ఎవరు చెప్తారు దీనికి ఆన్సర్? నాట్ ఓన్లీ జెంట్సే కాదు, లేడీస్ కూడా చాలా సఫర్ అయినట్టే కదండి ఎంటైర్ సిచ్యువేషన్ లో చూసుకుంటే. ఇంకొకటి బయట మీడియాకి ఇచ్చే కలరు, ఇక్కడ మీడియాకి ఏమో పెళ్లి కాలేదు, పెళ్లి అయిందని చెప్పేది, ఇక్కడేమో పెళ్లి కాలేదు, అర్థమైంది కదా. అలాగే మీడియాకి ఇచ్చే ఇంకొక కలర్ ఏంటంటే నేను మహిళల కోసం స్టాండ్ తీసుకుని వాళ్ళ కోసం పోరాడుతున్నాను, నాకు జరిగినట్టు ఇంకో అమ్మాయికి జరగకూడదు కదా. ఇది నీ సైకాలజీయా? నాకు జరిగింది కాబట్టి ప్రతిదానికి జరగాలి, ఇది నీ సైకాలజీయా? నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను, మీరు వినండి. ఈ స్వాతి అనే అమ్మాయి మస్తాన్ సాయి తెలుసు కదా, మస్తాన్ సాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. సో లావణ్యని ఇతను కొట్టాడు అనేది వాస్తవం. అది నాకు మస్తాన్ సాయి కమ్యూనికేట్ చేశాడు అండ్ ఆవిడ కూడా చెప్పింది. ఎందుకు కొట్టాడు అనేది కూడా మీకు వినిపిస్తాను. ఫస్ట్ అది వినిపిస్తాను, వినిపించిన తర్వాత ఇది ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు. బట్ ఈమె ఏంటండి వాళ్ళని ఒక్కడే టార్గెట్ చేస్తలేదండి, వాళ్ళ పేరెంట్స్ కి, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళ మొగుళ్ళకి ఎప్పుడో జరిగింది. ఇప్పుడు పెళ్లి కాకముందు ఏదో అఫేర్ ఉందంటే పెళ్ళి అయ్యి పిల్లలుండి వాళ్ళు ఉన్నప్పుడు అవన్నీ వీడియోలు లీక్ చేసి ఏంటండి అది? ఏంటి? నువ్వు సక్రమంగా ఉన్నావా? నువ్వు 10 మందితో పడుకున్నావు, నువ్వు లంజాన్ని ఒప్పుకుంటున్నావు, నువ్వు డబ్బులు పడుకుంటున్నాను ఒప్పుకుంటున్నావు, నువ్వు డ్రగ్ కేసులు నీ మీద ఉన్నాయి అంటే నీలాగా అందరి బతుకులు నాశనం అయిపోవాలా, నీలాగా అందరి బతుకులు బజార్లోకి రావాలని ఎంతమంది జీవితాలు నాశనం చేస్తుంది తెలుసా అమ్మాయి? ఎంతమంది జీవితాలు. ఎవరన్నా ఇప్పుడు హ్యాపీగా ఉంటా అండి, నిప్పులు పోసుకొని వాళ్ళ జీవితం నాశనం చేస్తుంది. దానికి ఆమె చేసే పని చెప్తుంది, ఆమె చెప్తుంది కదా, నేను ఏమైనా చేస్తా, నీ నాశనం చేయాలంటే నేను ఏమైనా చేస్తా. ఇంకా ఇప్పుడు అన్ని వదిలేసి బతుకుతున్నట్లానే కదండి అమ్మాయి క్యారెక్టర్. ఇప్పుడు ఏదో ఒక అఫేర్ ఉందండి, ఏదో అమ్మాయి పెళ్లి చేసుకుంది గుట్టుగా. ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతనైనా రియలైజ్ అవ్వట్లేదు ఇంత జరుగుతున్నా. ఇప్పుడు పాయింట్ ఏమంటే అండి, రియలైజేషన్ ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఏమి బిడ్డ ఎక్కడో ఒక దగ్గర పోయి డబ్బులు సంపాదిస్తుంది, అయిపోయి ఒక క్వార్టర్ కావాలా రాత్రికి. మీ ఇద్దరి మధ్య కూడా చాలా గట్టి ఫైట్ జరిగిందండి. మీ ఇద్దరి మధ్య కూడా మంచి ఫైట్ జరిగింది మీ ఇద్దరి మధ్య కూడా. ఎప్పుడు? అక్కడ అదే మస్తాన్ సాయి వాళ్ళ డాడీ, మస్తాన్ సాయి కాదు ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి వచ్చి, కాదు విల్లా దగ్గర, మార్నింగ్ విల్లా దగ్గర వాళ్ళ నాన్న. నేను అసలు ఆయన ఎందుకులేండి మనిషి నిజానికి ఇప్పుడు ఒక కన్న కూతురు ఎవరితోనో ఉంది అని చెప్పి నీకు తెలిసిన తర్వాత వెళ్ళి పెళ్లి చేయాలా ఒక తండ్రిగా? ఉండమ్మా, ఎవరితో అయినా ఉండమ్మా. రాత్రి నాకు ఇచ్చి అమ్మా చాలు, నువ్వు ఏమైనా సరే. ఒక 6 నెలలు సంవత్సరం సరే లవ్ అఫేర్, 1 2 ఏళ్ళు ఆవిడ చెప్తున్నట్టు 12 ఏళ్ళు 11 ఏళ్ళు నిజమైతే తండ్రిగా నువ్వేంటి? తండ్రి చేసే పని సరే, ఆడపిల్లలు ఇవాళ ఫ్రీడమ్ అని చెప్పి చేస్తున్నారు, బట్ ఒక తండ్రిగా ఆర్ యూ కరెక్ట్? అది వదిలేయండి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నా, ఏం మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావు నువ్వు? ఇప్పుడు 33 ఏళ్ళు అంటండి అమ్మాయికి, అంటే 11 years బ్యాక్. అంటే ఇంకా ఆమె ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉండాలి ఇదంతా? మేజర్ అయితే మేజర్. బట్ ఆమెకి మేజర్ అవ్వక ముందే ఆమెకి 1.25 లక్ష అఫేర్లు. అప్పట్లో ఆవిడకి పోక్సో చట్టాలు తెలియలేదు, పరిమళించక ముందే తెలిసి ఉంటే ఇప్పటికి జానీ మాస్టర్ టైప్ లో ఇంకెంతమంది ఉండేవాళ్ళు. పువ్వు పరిమళించక ముందే ఆవిడకి అఫేర్లు ఉండే. ఓకే, పాయింట్ అది. ఏదో వినిపిస్తాను. ఒక్క నిమిషం సార్. ఈవిడ బయట సమాజాన్ని మహిళ నాకు జరిగినట్టుగా ఏ మహిళకి జరగనివ్వను, మస్తాన్ సాయి ఇంకొక అమ్మాయిని అసలు ఏమిడని అని చెప్పి చెప్తుంది కదా. సో అది కనుక నిజమైతే యాక్చువల్గా అది స్టోరీ కూడా. సో ఈవిడిని మస్తాన్ సాయి కొట్టాడు. సో ఈవిడ ఏం చేయాలి? నన్ను కొట్టినట్టుగా వీడి చెయ్యి ఇంకో అమ్మాయి మీద పడకూడదు, అంతే కదా? అదే కదా ఆవిడ చేయాల్సింది. లేదు, నన్ను కొట్టిన ప్రతి దెబ్బకి దాన్ని 10 దెబ్బలు కొట్టు అనేది ఆడదా? ఇది ఆడదాని కోసం పోరాడదే. మీరు వినండి. ఇప్పుడు మస్తాన్ సాయికి ఫోన్ చేసింది, కొట్టాడు మస్తాన్ సాయి ఇవన్నీ. మస్తాన్ సాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని కొట్టాలట, విడిపోయి కొట్టి చంపేసేదానికి వెళ్ళాలట, చావు కావాలి. వాళ్ళ నాన్నకి ఈవిడికి సంబంధించిన వీడియోలు అన్నీ పోస్ట్ చేసి ఇది చేస్తుంది. నేనే ఇదంతా ఏదో అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి నువ్వు కొట్టించుకోవాలట. సో బేసిక్గా నాకు జరిగినట్టు ఎవరికి జరగకూడదంటే ఆవిడ ఉద్దేశం ఏంటంటే బయట చెప్పేమాట నిజానికి ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి. నన్ను కొట్టిన ప్రతి దెబ్బ నువ్వు స్వాతిని కొట్టాలి.
దీని అర్థం ఏంటి? నాకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగడం కాదు, నాకు జరిగింది ప్రతి అమ్మాయికి జరగాలి. ఇది ఆవిడ అసలు రూపం. ఇది బయటికి మనకి చెప్పేది ఏంటి? స్వాతిని నేను సేవ్ చేయడానికి, స్వాతిని నేను రక్షించేశాను. ఇది అసలు రంగు. సో మిగతా ఇంకా చాలా కాలం ఉంది. ఆవిడని కొట్టాలి, ఆవిడని చంపేయాలి, చచ్చిపోవాలి, శవం కావాలి నాకు. ఇప్పుడు ఎవరి ఏ అబ్బాయి వల్ల ఏ అమ్మాయికి హానికరం కాదండి. లావణ్య అనే అమ్మాయి నాట్ ఓన్లీ అబ్బాయిలకి, చిన్న పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్కి, సొసైటీకి, ప్రతి ఒక్కరికి హానికరము లావణ్య. ఆమె క్రిమినల్ మెంటాలిటీ. ఆవిడ బతుకే బ్లాక్మెయిలింగ్, బెదిరింపులు, ఇదే అండి ఆమె మాటల్లో. మీరు చూడండి, నువ్వు నాకు ఇది చేయలేదా, అయితే పద. ఇదే మీడియా త్రూనే సవాల్ చేస్తుందండి అందరికి. ఇప్పుడు రాసండి, నువ్వు నా మీద దాడి చేయించావు కదా చిన్నోడా, ఇంకా రేపటి నుంచి చూడు నీకు అయిపోయా, నీ బతుకు బజార్లో పెడతా అంటే ఇదేంటండి? బెదిరింపు కాదా? కాదా? ఓపెన్ థ్రెటనింగ్ చేస్తుంది ఆ అమ్మాయి. కానీ మనోళ్ళు మీడియా వాళ్ళేమో ఆమె న్యూస్లు వింటున్నారు. ఏందది? సవాల్ చేస్తుంది ఆమె. ఏమంటుంది? నీ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తా, నిన్ను ప్రిజంలో పెట్టిస్తా అంటే ఆమె జాంగీరి అదేమన్నా? వాళ్ళ అత్తోళ్ళు ఇల్లా, వాళ్ళ నాయన ఇల్లా, జైలు ఈ అమ్మ చెప్తే చేసేకి. ఆ బెయిల్ క్యాన్సిల్ చేపిస్తుందంట. ఈ అమ్మ అవకాశం ఏముందండి? డ్రగ్ కేసులో బయట తిరుగుతుంది. ఈ అమ్మ బెయిల్ మీద, ఈ అమ్మ బయట ఉండొచ్చు అంట. రాస్తారు మీద తప్పుడు కేసు పెట్టింది, ఆయప బెయిల్లో తిరగకూడదంట, ఆయప బెయిల్ క్యాన్సిల్ చేపిస్తుందంట. ఏం అర్థమవుతుందండి? ఇప్పుడు ఆమె మాటలు ఆమెకన్నా అర్థమవుతున్నాయి యాక్చువల్గా? అర్థమవుతున్నాయా? అంటే ఎదుటోడు ఆవిడ దృష్టిలో పిచ్చబోకోళ్ళు, మనమంతా ఎదవలం ఆమె దృష్టిలో. మనమందరము, ప్రతి మనిషి ఆమె దృష్టిలో ఎదవాలి. ఎందుకంటే నేను ఏమైనా చేస్తా, నేను ఏమైనా చెప్తా, మీరు గొర్రెలాగా వినండి.